గుట్టలో భక్తకోటి తిరుమలకు దీటుగా యాదగిరిగుట్ట వైభవం సాక్షారమవుతోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలలు కన్న బంగారు తెలంగాణ సాకారమవుతున్న దృశ్యం ఇదే. నరసింహ క్షేత్రానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో రోజు ఆదాయం కోటి రూపాయలు దాటుతుంది. పండుగల సమయాల్లో 1,00,000 మందికి పైగా భక్తజనం స్వామివారి సేవలో తరిస్తున్నారు. కేసీఆర్ కలల సంకల్ప ఆలయంగా అకుంఠిత దీక్షతో నిర్మించిన యాదాద్రి నరసింహుడి దేవాలయం నేడు దైదీప్యమానంగా వెలుగుతోంది. రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారిన దృశ్యం ఎటు చూసినా కృష్ణమంతా అబ్బురపరిచే శిల్పకళా సంపద, అనంతకోటి స్వర్ణకాంతులు, అడుగడుగునా ఉట్టిపడే ఆధ్యాత్మిక ఝరి, భక్తుల తన్మయత్వం. భూమిపై వైకుంఠం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కలలుగని దూరదృష్టితో నిర్మించిన యాదగిరిగుట్ట దేవాలయం నేడు సిరులు కురిపించే క్షేత్రంగా మారింది. తిరుమలకు దీటుగా యాదాద్రి వైభవాన్ని చూస్తున్నాం. రికార్డు స్థాయిలో రోజు ఆదాయం కోటి రూపాయలు దాటుతోంది. పండుగల సమయాల్లో 1,00,000 మందికి పైగా భక్తజనం స్వామివారి యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కేసీఆర్ దూరదృష్టికి ఇదే నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన యాదగిరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని వనరులను ఏర్పాటు చేశారు. దాదాపు 1,300 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. తెలంగాణ రాష్ట్రానికి తిరుమలకు ధీటుగా అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఆగమశాస్త్రం ప్రకారం అత్యంత నియమ నిబద్ధతతో ఆలయాన్ని అభివృద్ధి చేసిన తరువాత దేవస్థానం రూపురేఖలే మారిపోయాయి. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆధునికతను జోడించి 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రధానాలయం, కృష్ణశిలతో నిర్మించిన గోపురాలు, శిల్పాలు, శివాలయం, బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, సప్తతల, పంచతల గోపురాలు, రథశాల, ఆకర్షణీయమైన క్యూ కాంప్లెక్సులు, యాగశాల, లక్ష్మీ పుష్కరిణి, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, స్వామివారి తెప్పోత్సవం కోసం గండి చెరువు, విష్ణు పుష్కరిణి, లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణకట్ట, దీక్షాపరుల మండపం, టెంపుల్ సిటీ, నిత్యాన్నదాన సత్రం, ప్రెసిడెన్షియల్ సూట్లు, ఆర్టీసీ దేవస్థానం బస్టాండులు, గుట్ట చుట్టూ 2 ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇలా అనేక నిర్మాణాలు విశేషంగా నిలిచాయి. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా కేసీఆర్ చేతుల మీదుగా ప్రధానాలయం పునఃప్రారంభమై భక్తుల కొంగు బంగారంగా అలరారుతుంది. ఆలయ పునరుద్ధరణ తరువాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొందరు ఏడాదిలో 4-5 సార్లు దర్శించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం కంటే ముందు సాధారణ రోజుల్లో రోజుకు 10,000 మంది వరకు భక్తులు మాత్రమే దర్శనానికి వచ్చేవారు. ప్రస్తుతం రోజుకు 30 నుంచి 50,000 మంది వరకు తరలివస్తున్నారు. ఇక పండుగల రోజుల్లో భక్తుల సంఖ్య 1,00,000 దాటుతోంది. ఈ నెల 16వ తేదీన ఆదివారం భక్తుల సంఖ్య ఏకంగా 1,00,000 దాటినట్టు అధికారులు తెలిపారు. అదే రోజు తిరుమలలో 75,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు సమాచారం. అంటే ముఖ్యమైన రోజుల్లో యాదగిరిగుట్ట ఆలయానికి తరలివచ్చే భక్తుల సంఖ్య తిరుమల దర్శనాల సంఖ్యను దాటుతున్నట్టు అంచనా. తిరుమల తిరుపతి దేవాలయానికి ధీటుగా యాదగిరిగుట్ట ఆలయాన్ని తీర్చిదిద్దారనడానికి అంతకంతకు పెరుగుతున్న భక్తులతో పాటు ఒక్క రోజులోనే కోటి దాటుతున్న ఆదాయమే నిదర్శనం.
తిరుమలకు నిత్యం 60 నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటుండగా యాదాద్రిలో భక్తుల సంఖ్య ఇంచుమించు అంతే ఉంటోంది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ నిత్య ఆదాయం కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. ఆలయం పునర్నిర్మాణం కంటే ముందు రోజుకు దాదాపు 5 లక్షల వరకు ఆదాయం ఉండేది. ఇప్పుడది 50 లక్షల రూపాయలకు పెరిగింది. శని ఆదివారాల్లో 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు ఉంటోంది. ఈ నెల 16న రికార్డు స్థాయిలో 1.04 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ చరిత్రలోని ఇది రెండో అత్యధికం. నిరుడు కార్తీక మాసంలో నవంబర్ 19న 1.16 కోట్ల ఆదాయంతో చరిత్ర సృష్టించింది. రానున్న రోజుల్లో ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కళ్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, మెట్లదారి కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక రోజుల్లో స్వామి పైగా విఐపి టిక్కెట్లకు 2 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శని ఆదివారాల్లో రాత్రి ఆలయాన్ని మూసేసే వరకు క్యూలైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలు నిలయంగా ఉన్న క్షేత్రంలో కేసీఆర్ కృషితో భక్తులకు సకల వసతులు మెరుగుపడ్డాయి. పాత ఆలయంలో క్యూ కాంప్లెక్స్ రేకుల షెడ్డులో ఇరుకుగా భక్తులకు అసౌకర్యంగా ఉండేవి. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. వృద్ధులు, దివ్యాంగులు ఎస్కలేటర్లను వినియోగించుకుంటున్నారు. భక్తులు చలి, వేసవి తాకిడి తట్టుకునేలా ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ఆలయంతో పాటు కొండ చుట్టూ స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ముఖమండపం, 3 అంతస్తులతో పాటు క్యూ కాంప్లెక్స్ ఏసీలు బిగించారు. వివిధ సేవలకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. కొండమీదికి భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో సకల వసతులు కల్పించడం వల్లే నేడు లక్ష్మీ నరసింహస్వామి విరాజిల్లుతున్నారనడంలో సందేహం లేదు. నిత్యం వేల మంది భక్తులు తరలి వస్తుండటంతో భువనగిరితో పాటు యాదగిరిగుట్ట ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఎంతో మందికి స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకొచ్చాయి. రోజంతా చేతి నిండా పని దొరుకుతోంది. హోటల్ వ్యాపారాలు కూడా భారీగా పెరిగాయి. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు మొదలుకొని పెద్ద హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారిపై స్టార్ హోటళ్లు వెలిశాయి.